హలో అందరికీ, నేను మీ గీతు మచ్చా. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే నా డైలీ రొటీన్ అండ్ నేను ఖాళీ టైంలో ఎలాంటి వర్క్స్ చేసుకుంటాను, నా టైంని ఎలా యూజ్ చేసుకుంటాను అనేది వీడియో. సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. నేనైతే ఇక్కడ నా డైలీ రొటీన్ మీకు అంటే ప్రీవియస్ వీడియోస్లో చూస్తుంటే నేనైతే వామ్ వాటర్ అనేది తీసుకుంటాను. ఆ వాటర్లో ఏదైనా వేసుకుంటాను, లేకపోతే నార్మల్ వాటర్ అయినా ఒక లెమన్ తీసేసుకొని స్క్వీజ్ చేసుకొని తాగుతాను అది చల్లారాక. సో ఆ తర్వాత యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పాను కదా, ఫస్ట్ అయితే నేను రైస్ అండ్ కర్రీ వండేస్తాను, ఎందుకంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి. సో నైట్ అయితే నేను సాంబార్ చేశాను, దాంట్లోకి ఆలూ ఫ్రై అయితే బాగుంటుంది కదా అని ఇక్కడైతే ఆలూ ఫ్రై చేస్తున్నాను. సో మేము ఇక్కడ ఉండేదైతే కర్ణాటక బార్డరు తిప్తూరు అనమాట, ఇక్కడ కన్నడ. సో అక్కడ లాంగ్వేజ్ మనదేమో తెలుగు, ఇక్కడ కన్నడ కొద్దిగా సేమే ఉంటుంది. బట్ ఎంతైనా కష్టమైపోతుంది. బయటికి వెళ్తే వాళ్ళే మాట్లాడుతున్నారు, నాకు అర్థమవుతలేదు, నేనేం మాట్లాడుతున్నాను కూడా వాళ్ళకి అర్థం అవుతలేదు అనమాట. ఇదెందుకు చెప్తున్నాను అంటే, షాప్కి అలా వెళ్తూ ఉంటాను కదా, సో అక్కడ వాళ్ళు చెప్పేటివి సగం అర్థం అవుతాయి, సగం అలా అర్థం కావన్నమాట. పాల ప్యాకెట్కి వెళ్ళాను, సో అదే గుర్తుకొచ్చి చెప్తున్నాను. ఇక్కడ మ్యాక్సిమం కన్నడ వచ్చేసి తెలుగులానే ఉంటుంది, చదవడానికి కూడా నార్మల్గా కొద్దిగా చదివేలాగే ఉంటుంది. అండ్ మాట్లాడడం వాళ్ళు చెప్పేది బాగానే అర్థమవుతుంది, బట్ మనకు రిప్లై ఇవ్వడం అనేది అయితే ఇంకా రావట్లేదు, నేర్చుకోవాలి మెల్లగా నేను కూడా. ఇక్కడైతే మార్నింగ్ ఇవాళ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ. సో డైలీ ఇడ్లీ ఏంటక్క అనుకోకండి, మధ్యలో ఉప్మా చేశాను, ఆ రోజు నిన్న వ్లాగ్ పెట్టలేదు కదా. తర్వాత మళ్ళీ ఇడ్లీ బ్యాటర్ ఉంటే సాంబార్కి సెట్ అవుతుంది కదా అనేసి ఇడ్లీ పెట్టాను. చెప్పాను కదా 8:30 వరకు వామ్ వాటర్ తీసుకుంటాను, 9:30 లోపు టిఫిన్ అనేది చేస్తాను. ఇంకా నేను తినేసి మా బాబుకు కూడా తినిపించేసాను. ఆ తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చాక ఇక్కడ పాలనైతే తీసుకుంటున్నాను. ఆ తర్వాత నా డైలీ మళ్ళీ వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తూ 11:30 వరకు ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్ లడ్డు కానీ అలాంటివి తీసుకుంటాను. ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నాను అని ఫర్దర్ వీడియోస్లో అయితే నేను చెప్తాను, అంతవరకు వెయిట్ చేయండి. రోజైతే కరివేపాకు పొడి, కంది పొడి చేద్దాం అనుకుంటున్నాను. అసలు మునగాకుంటే మునగాకు పొడి కూడా చేద్దాం అనుకున్నాను, బట్ చుట్టుపక్కల అయితే మునగాకు లేదు, మా హస్బెండ్ తీసుకొస్తా అన్నారు. సో దాన్ని అయితే స్కిప్ చేసి ఈ రెండు అయితే వాళ్ళు ప్రిపేర్ చేద్దాం అనేసి ఈ రోజు అయితే ఖాళీ టైంలో వాటిని అయితే పెట్టుకున్నాను. సో కరివేపాకునైతే మంచిగా కడిగేసి ఫ్యాన్ కింద ఆరబెట్టాను. తర్వాత నేను జ్యూస్ అనేది 11:30కి చేసుకుంటున్నాను. ఇక్కడ నేను బీట్రూట్ 2 తీసుకున్నాను, క్యారెట్ కొద్దిగా ఉంటే హాఫ్ తీసుకున్నాను, అలాగే హాఫ్ మా బాబుకి యాపిల్ కట్ చేసి ఇచ్చి మిగతా హాఫ్ అయితే దీంట్లో వేసుకున్నాను. నేను ఫుల్ యాపిల్ తీసుకుంటే పీల్ చేసేసి ఫస్ట్ క్యారెట్ బీట్రూట్ వేసి జ్యూస్ పట్టాక దాన్ని వచ్చిన పిప్పి తీసేసి మళ్ళీ దీంట్లోనే డైరెక్ట్ యాపిల్ వేసి పడతాను అనమాట. సో యాపిల్ది కూడా మొత్తం ఫైబర్ అదంతా వెళ్ళిపోతుంది అనేసి యాపిల్ని అయితే పక్కకు తీసి తర్వాత యాడ్ చేస్తాను. మీరు కూడా ఇలానే చేయండి. సో హాఫే ఉంది కదా అనేసి డైరెక్ట్ వేసేసాను. సో ఫస్ట్ కందిపొడికేమో ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను, హాఫ్ కప్పు శనగపప్పు, హాఫ్ కప్పు పెసరపప్పు వేసేసుకొని అవి మంచిగా ఒక వేపుతుంటే మంచి స్మెల్ వచ్చినప్పుడు వాటిని తీసి పక్కన పెట్టుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి అండ్ కొద్దిగా జీలకర్ర వేసి మంచిగా వాటిని కూడా వేపేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత కరివేపాకుకి ఏంటి అంటే ఫస్ట్ కొద్దిగా మినప్పప్పు, గుండు మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు వేసేసుకొని అవి మంచిగా ఫ్రై అయ్యాక కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేసుకొని అవి కూడా ఫ్రై అయ్యాక మనం ఎండుమిర్చి మనకు కరివేపాకు పొడికి ఎంత కావాలో అంత మిర్చి వేసేసుకొని అవి కూడా మంచిగా వేగాక కరివేపాకుని కూడా వేసుకొని మంచిగా వేపుకోవాలి. సో ఇవి రెండు చల్లారాక మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. కందిపొడికి వచ్చేసి కొద్దిగా చింతపండు వేసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ పడితే సరిపోతుంది. అండ్ కరివేపాకు పొడికి వచ్చేసి కొద్దిగా చింతపండు సాల్ట్ వేసి మిక్సీ పట్టాక దాంట్లోనే 10-15 వెల్లుల్లి రెబ్బలు మీకు పొట్టు తీసైనా పర్లేదు, పొట్టు తీయకుండా పర్లేదు వేసుకొని మిక్సీ పట్టేసి కరివేపాకు పొడిలో కలిపేసుకోవాలి. తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే 2 పొడులు అయితే రెడీ అయిపోతాయి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. నేనైతే అప్పటికప్పుడు వేడి అన్నం వేసేసుకొని 1 o'clock కాకముందుకే తినేసాను అనమాట. నాకైతే స్మెల్ అంత బాగా అనిపించింది. మెయిన్గా ఇవి చేయడానికి కారణం ఏంటి అంటే కందిపొడి, కరివేపాకు ఇలాంటి పొడులు మనం ఎక్కువగా డైరెక్ట్ అయితే తీసుకోలేము. కరివేపాకునైతే పక్కన పెట్టేస్తాము. అండ్ మునగాకు అసలు రేర్గా అసలు వండుకుందామంటే ఎలానో ఉంటుంది, వెగట్గా ఉంటుంది అనేసి స్కిప్ చేస్తాము. సో మునగాకు అయితే చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. అండ్ కరివేపాకు అయినా సరే అండ్ కందులు అంటే మనకు పప్పులు అయినా సరే ఎంత హెల్త్కి చాలా మంచిది కదా. సో వాటిని స్కిప్ చేయకుండా ఇలా పొడులు చేసుకుంటే
వేడివేడి అన్నంలో మంచిగా ఫస్ట్ అయితే ఆ పొడులు వేసేసుకొని తింటే హాఫ్ అమౌంట్ రైస్ అయితే వాటితోటి తినేస్తాము, అంత బాగుంటుంది. సో ఇంకా నెయ్యి అలవాటు ఉన్న వాళ్ళైతే ఇంకా చెప్పనక్కర్లేదు, నెయ్యి వేసేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. అంటే చెప్తారు కదా నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది అనేసి. సో నేనైతే ఆయిల్ వేసుకొని తింటాను వేడివేడి అన్నంలో, చాలా అంటే చాలా బాగుంటుంది. పొడులు చేస్తా అంటే ఇల్లంతా ఎంత సూపర్ స్మెల్ వచ్చిందంటే ఆ వాసనకి అసలు నోరూరిపోయింది అనుకోండి. ఇక్కడైతే కొద్దిగా వాటి పిక్స్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాను, అలా పెట్టేసి ఇలా పెట్టేసి గ్లాసెస్ అయితే. నేనేం నమ్ముతా అంటే బయట చిప్స్ కానీ ఆయిల్ ఫుడ్స్ కానీ జంక్స్ ఫుడ్స్ కానీ ఇలాంటివి తినే కంటే ఇంట్లో మనం ఆయిల్ ఫుడ్ చేసుకున్నా మంచిదే, కానీ ఇంట్లో చేసుకుంటే హైజీనిక్ మెయింటైన్ చేస్తాం కాబట్టి మనం ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయకుండా ఉంటామని నేను నమ్ముతా ఎస్పెషల్లీ. సో ఇదన్నమాట వీడియో. నా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందో నచ్చలేదో ఎలా ఉందో ఇలాంటి ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలో చూసిన 10 మంది అయినా నాకు కింద కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.